హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. త్వరలో గ్రూప్ 4 మెరిట్ జాబితా ధృవీకరణ పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలి టీఎస్పీఎస్సీ. రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన ధృవీకరణ పత్రాల పరిశీలన త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటించిన టీఎస్పీఎస్సీ త్వరలోనే ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వెల్లడించింది. త్వరలోని ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వెల్లడించింది. దివ్యాంగులకైతే 1:5 నిష్పత్తిలో ఇస్తారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరిశీలన కోసం అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. కుల ధృవీకరణ, బీసీ, నాన్ క్రిమిలేయర్ ధృవీకరణ పత్రాలు, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ నివాస ధృవీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్సీ అభ్యర్థులు 2021-22 ఏడాదికి ఈడబ్ల్యూఎస్సీ ధృవీకరణ పత్రంతో పాటు అవసరమైన పత్రాలన్నీ దగ్గర ఉంచుకోవాలన్నారు. ధృవీకరణ పత్రాల పరిశీలన సమయంలో తప్పనిసరిగా పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని, అభ్యర్థులకు అదనపు గడువు ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ధృవీకరణ పత్రాల పరిశీలన జిల్లా స్థాయిలో చేయాలా లేదా రాష్ట్ర స్థాయిలో చేయాలనే విషయమై టీఎస్పీఎస్సీ సమాలోచన చేస్తుంది. 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలో కనీసం 25,000కు పైగా అభ్యర్థులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలనకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే జిల్లా స్థాయిలో పరిశీలన బాధ్యతలు అప్పగిస్తే పొరపాట్లు జరిగితే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కమిషన్ ఆలోచిస్తుంది. కొంత ఆలస్యమైన ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేస్తేనే బాగుంటుందని, అవసరమైన సిబ్బందిని ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్పై తీసుకోవాలని అనుకుంటున్నారు. టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో. చాలామందికి ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసే నిరుద్యోగ అభ్యర్థులనే కాదు, పదోన్నతుల కోసం రాసే ఉపాధ్యాయులను కష్టాలు చుట్టుముట్టాయి. దరఖాస్తు రుసుమును ఒకేసారి 400 నుంచి 1000కి పెంచి అభ్యర్థులపై ఆర్థిక భారం మోపిన అధికారులు పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఇష్టరాజ్యంగా వ్యవహరించి ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ఆన్లైన్ పరీక్షలు అభ్యర్థులకు చుక్కలు చూపించనున్నాయి. చాలామంది కనీసం పక్క జిల్లాలో కాకుండా దూర ప్రాంతాల్లోనూ కేంద్రాలు కేటాయించారు. టెట్కు దాదాపు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఈసారి ఉపాధ్యాయులు 48,000 మంది వరకు ఉన్నారు. పదోన్నతులకు టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి అని హైకోర్టు కొద్ది నెలల క్రితం పేర్కొన్నందున టీచర్లు సైతం దరఖాస్తు చేశారు. ఇప్పుడు వారికి పరీక్షా కేంద్రాల దూరం కలవరపెడుతుంది. వేల మందికి ఇతర జిల్లాల్లో, అదీ దూరంగా ఉన్న ప్రాంతంలో సెంటర్లు కేటాయించారు. దాంతో బస్సు ఛార్జీల భారం పడనుంది. పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ముందు రోజే ఆ జిల్లాలకు చేరుకుంటే వసతి, భోజన ఖర్చులు తప్పవు. ఆర్థిక భారం ఎవరు మొయ్యాలని వారు ఆందోళన చెందుతున్నారు. కేవలం పాత 9 జిల్లాల కేంద్రాలు, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోనే పరీక్షలు జరుగుతుండటం వల్లే ఈ కష్టాలన్నీ వచ్చాయని అభ్యర్థులు వాపోతున్నారు. పరీక్ష ఫీజు 1000 తీసుకొని దూరపు జిల్లాలో పరీక్షలు జరపడం సరికాదని డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర జిల్లాలో పరీక్ష రాయాల్సి ఉండటంతో ఉపాధ్యాయులు అనేక మంది గైర్హాజరు కావచ్చని తెలుస్తోంది. జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ. రాష్ట్రంలో 9 జిల్లా జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. జడ్జి పోస్టులో కనిపించిన సమాంతర రిజర్వేషన్ శీర్షికతో శుక్రవారం ఈనాడులో ప్రచురితమైన కథనంలో రాజేష్ కుమార్ ధిరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను ప్రస్తావించలేదు. రాజేష్ కుమార్ ధురియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మహిళా అభ్యర్థుల ఎంపికలు సమాంతర రిజర్వేషన్ అమలవుతాయని హైకోర్టు నోటిఫికేషన్లో పేర్కొంది. హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లా జడ్జి పోస్టుల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలవుతాయి. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ నిబంధనలు 2023 ప్రకారం జిల్లా జడ్జి పోస్టులకు ప్రత్యక్ష నియామకం కింద భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు జూన్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు హైకోర్టు వెబ్సైట్లో ఉన్నాయి. ఇకపై తప్పనిసరిగా టీజీ అనే రాయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వతంత్ర సంస్థలు తెలంగాణ సంక్లిప్త పదాన్ని తప్పనిసరిగా టీఎస్ బదులు టీజీ అని రాయాలని ఆదేశిస్తూ సీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ పత్రాలు, లెటర్ హెడ్స్, నోటిఫికేషన్లో టీజీ అని రాయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, వెబ్సైట్లు, ఆన్లైన్ వేదికలపై అధికారికంగా జారీ చేసే సమాచారంలో టీజీ అని ఉండాలని సూచించారు.
అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు ఈ ఉత్తర్వుల అమలుపై ఈ నెల 31లోగా నివేదిక పంపాలని ఆదేశించారు. పీజీ ఈసెట్ తేదీల్లో మార్పు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్ కోర్సులో ప్రవేశాన్ని నిర్వహించనున్న పీజీ ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీలు మారాయి. పరీక్షలను జూన్ 6 నుంచి 9 వరకు జరుగుతాయని గతంలో అధికారులు ప్రకటించారు. ఆ తేదీల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలతో పాటు జూన్ 9న గ్రూప్ 1 ఉండటంతో పీజీ ఈసెట్ పరీక్షలను జూన్ 10 నుంచి 13 వరకు జరపాలని నిర్ణయించినట్టు కన్వీనర్ తెలిపారు. ఎప్సెట్ ఫలితాలు నేడే. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే ఎప్సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యామండలి చైర్మన్ జేఎన్టీయూహెచ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎప్సెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా 203 పంచాయతీల్లో బడులు. జూన్ 12న ప్రారంభించేందుకు కసరత్తు. మరో 62 గ్రామ పంచాయతీల్లో పిల్లలు లేరంటున్న విద్యాశాఖ. రాష్ట్రంలో కొత్తగా 203 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీ కనీసం ఒక ప్రభుత్వ పాఠశాల తప్పనిసరని, దానిపై నివేదిక సమర్పించాలని గత జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే 257 పంచాయతీల్లో పాఠశాలలు లేవని డీఈఓలు ప్రాథమిక నివేదిక అందజేశారు. వాటిలో 122 చోట్లే అవి అవసరమని పేర్కొన్నారు. దానిపై మరోసారి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇటీవల తాజా పరిస్థితుల ఆధారంగా వివరాలను అందజేశారు. గతంలో 122 అవసరమున్న అధికారులు ఇప్పుడు 203 చోట్ల బడులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల విద్యాశాఖ అధికారులు కొత్త పాఠశాలల ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టారు. అవసరమైన మౌలిక వసతులపై దృష్టి సారించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆవాసానికి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండాలి. గతంలో దాదాపు అన్ని పంచాయతీలు కనీసం ఒక బడి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చినందున కొన్ని చోట్ల బడులు లేని పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీల్లో 265 చోట్ల పాఠశాలలు లేవని తేల్చారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా 62 చోట్ల పాఠశాలలు లేకున్నా అక్కడ బడికి వెళ్లే వయసు పిల్లలు లేరని విద్యాశాఖ వర్గాలు సర్కారుకు నివేదిక సమర్పించాయి. అంటే 203 చోట్ల కొత్తగా 1 నుంచి 5 తరగతులకు ప్రాథమిక పాఠశాల ప్రారంభించనున్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 24, ఆ తర్వాత యాదాద్రి, భువనగిరి, కరీంనగర్ జిల్లాలో 21 చోట్ల పాఠశాలలు నెలకొల్పుతారు. గద్వాలు, ఆసిఫాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పాఠశాలలు అవసరం లేదని తేల్చారు. అంటే మొత్తం 29 జిల్లాల్లో కొత్త బడులు రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి తాత్కాలికంగా అద్దె భవనాల్లో బడులను ప్రారంభిస్తారు. అక్కడ విద్యా వాలంటీర్లను నియమిస్తారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీ చేసి వారిని నియమించనున్నారు. 12లోగా అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయండి. సీఎస్ అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద చేపట్టిన పనులన్నీ జూన్ 12లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అంశాలపై ఆమె శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పురోగతి బాగుందని కలెక్టర్లను అభినందించారు. పాఠశాలలు తెరిచే రోజే ప్రతి విద్యార్థికి నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యాన్ని త్వరగా సేకరించేలా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వేగంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వర్షంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి కొంతమంది జిల్లా కలెక్టర్లు తీసుకున్న చర్యలను సీఎస్ అభినందించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.